శంకరా శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ అందరూ అనండి శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ హర మహాదేవ హర హర మహాదేవ లింగోద్భవం జరుగుతోంది, ప్రారంభమైంది. ఆ ఈశ్వరుడు దర్శనమివ్వబోతున్నాడు. శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ. అదుగో ఆ పరమేశ్వరుడి దర్శనం జరగబోతోంది. వచ్చేస్తున్నాడు పరమేశ్వరుడు కైలాస కుండలికి. దర్శనం చేయండి. బ్రహ్మమురారి సువాచితలింగం నిర్మల భాసిత శోభితలింగం ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన వేదిక ముందు భాగంలో ఉన్నవాళ్ళు, కారణలింగం ప్రాంగణంలో ఉన్నవాళ్ళు దయచేసి కూర్చోవాలి. మహాలింగోద్భవ దృశ్యం తర్వాత విశేష మహానీరాజనాన్ని మనం వీక్షించబోతున్నాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థన. మహిళా భక్తులు దీపాలు వెలుగుతున్నాయి. దయచేసి అందరూ ఎక్కడ వారు అక్కడ కూర్చోండి. వేదిక ముందు భాగంలో ఉన్నవాళ్ళు, ప్రాంగణంలో ఉన్నవాళ్ళు దయచేసి జాగ్రత్తలు పాటించండి. వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత అద్భుతమైన లింగోద్భవ దృశ్యాన్ని వీక్షించాం. కార్తీక దీపాన్ని వెలిగించుకున్నాం. మరో విశేషమైనటువంటి సప్త హారతులను వేదిక మీద వీక్షించబోతున్నాం. దయచేసి భక్తులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. చక్కగా దీపారాధన చేసుకున్నారు. మనఃపూర్వకంగా ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. ఓం నమో అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమ పదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ భక్తులందరికీ కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాం. దయచేసి ఎక్కడ వారు అక్కడ కూర్చుంటే సప్తహారతి వీక్షణం మహాపుణ్యప్రదం. కేవలం కార్తీక దీపం ప్రజ్వలింప చేయటమే కాదు, ముక్కోటి దేవతలు దీపరూపంలో కొలువై ఉన్న ఈ కైలాస ప్రాంగణంలో సప్తహారతుల వీక్షణం ముక్తిదాయకం. దయచేసి భక్తులందరూ ఎక్కడ వారు అక్కడ కూర్చుని శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కేవలం సర్వ
కోటి దీపాల కాంతులు, జగద్గురువులు, పీఠాధిపతుల దర్శనాలు, శంఖారావాలు, ఠమరుకధ్వనులు, ప్రదోషకాల అభిషేకాలు ఇవి మాత్రమే కాదు, ఈ ఏడాది మరెన్నో అపూర్వమైన అద్భుతమైన విశేషాలు ఈ కోటి దీపోత్సవంలో మీరు వీక్షించబోతున్నారు. ఇప్పటిదాకా దీప ప్రజ్వలన చేసిన అనంతరం లింగోద్భవ దృశ్యాన్ని వీక్షించాం. మరి కాసేపట్లోనే సప్తహారతి నీరాజనం ఉంటుంది. అందరూ గమనించే ఉంటారు, వేదిక కుడి పక్కన మహాద్భుత రీతిలో లింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహాలింగానికి మహానీరాజనం కూడా సమర్పించడం జరుగుతుంది. అద్భుతమైన కార్యక్రమం ఇది, అపూర్వమైన కార్యక్రమం. భక్తులందరూ కూడా ఎక్కడి వారక్కడ కూర్చుని ఈ కార్యక్రమాలను కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూర్చుంటే మహానీరాజన కార్యక్రమాన్ని మనం వీక్షించవచ్చు. చక్కగా దీపారాధన చేసుకున్నాం. దివ్య భవ్య కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాం. జగద్విఖ్యాత జ్ఞానమూర్తి యోగమూర్తి రవిశంకర్ గురూజీ చక్కటి అమూల్యమైనటువంటి అనుగ్రహ భాషిత సహిత ప్రవచనామృతాన్ని చక్కగా ఆస్వాదించాం. అపూర్వ ఘడియలు, సప్తహారతులు, సర్వసముద్భవ కారణ కోటి దీపోత్సవ వేదిక అనేక అద్భుత ఆధ్యాత్మిక క్రతువులకు నెలవు. వీరందరూ ప్రజ్వలింపజేసిన ఈ దీపాలు ముక్కోటి దేవతల కింద లెక్క. అటువంటి ముక్కోటి దేవతలు ఇక్కడ ఈ కైలాస ప్రాంగణంలో ఉన్నందున వారికి సప్తహారతులతో నీరాజనమిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు వెలిగించిన దీపం వద్ద కూర్చొని వీక్షించండి. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ప్రారంభమవబోతున్నాయి. స్థిరచిత్తంతో ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చొని సప్తహారతిని అందరూ దర్శనం చేయండి. లింగోద్భవంలో పరమాద్భుతమైన లింగ దర్శనం మనకి జరుగుతోంది. పరమేశ్వరుడి యొక్క దర్శనం లింగోద్భవ కాలము అని మనం శివరాత్రి రోజు మనం దర్శిస్తూ ఉంటాం. అది కూర్చొని దర్శిస్తే విశేషమైన ఫలితము అని మనకు శాస్త్రం చెబుతోంది. అందరూ కూడా ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చొని ఆ లింగోద్భవ లింగాన్ని దర్శించవలసిందిగా కోరుతున్నాం. సప్తహారతులు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనక మహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్ష సుయజ్ఞ వినాశనలింగం. మహాప్రాణదీపం శివం శివం సప్తహారతి నీరాజనం రూపం శివం ఎవరి శివం. స్థానంలో వాళ్ళు కూర్చొని సప్తహారతి ప్రారంభమవుతోందమ్మా. అందరూ కూడా చేతులు జోడించి హారతిని దర్శించవలసింది. శంభో శంకర.
ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् बिल्वहारति त्रीणि वै देवानामुद्धानि त्रीणि छन्दागोषि त्रीणि समनानि त्रय इमे लोकाः अर्ध्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठति बिल्वहारतिं दर्शयामि బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతి नमो अस्तु सर्पेभ्यो एके च पृथिवी मनो ये अन्तरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः नागहारतिं दर्शयामि ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నందిహారతి चत्वारि शृङ्गात्रयो अस्य पादाग्ने शीर्षे सप्तहस्तासो अस्य हृदयपत्रा वृषभोरारभेति महोदेवो मर्त्यागुम् आविवेश नन्दिहारतिं दर्शयामि నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహహారతి मुखमासीत् बाहोराजन्यः कृतः ऊरुधरस्य यद्वैश्यः बद्धानुसूत्रो अजायत सिंहारतिं दर्शयामि సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూతప్రేత పిశాచ బాధలు తొలగును. రుద్రహారతి रुद्राय प्रचेतसे मीढुष्टमाय दव्यसे भोजेम शन्तमगोहृदे सर्वोज्ञेश रुद्रस्तस्मै रुद्राय नमोऽस्तु वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः रुद्रहारतिं दर्शयामि పరమశివుడు
రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య అసూయ ద్వేషములు తొలగు. కుంభహారతి పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాడు పూర్ణధ్యత పూర్ణమాసీతికాయ తస్యాదేవ అధిసంవసంత ఉత్తమేనాగహ్యమాదయంతాం కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు. నక్షత్రహారతి అగ్నిర్నస్పాదికృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇనమాసాం విచక్షణం అవినాశం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వభువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నో దేవः సువితే దధాతు అఘోరే घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो. నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శతమానం భవతి శతాయః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి శాంతి. సప్తహారతుల వీక్షణం సకల శుభకరం. భక్తులందరూ ఈ పాటికే దర్శించుంటారు. ఈ కైలాస ప్రాంగణంలో పరమేశ్వరుడు మహాలింగ రూపంలో దర్శనమిస్తున్నాడు. ఆ మహాదేవునికి ప్రమథ గణాలే